నాకు ఈ మధ్యన చాలామంది రెస్పాండ్ అయ్యారు ఈమెయిల్ ఇచ్చి H1B వీసా మీద. సార్ ఏం చేయమంటారు సార్, నాకు H1B వీసా వచ్చింది, అమెరికా వెళ్దాం అనుకుంటున్నా, వెళ్ళమంటారు వద్దంటారా, నా సిచ్యువేషన్ ఇది అని చెప్పి దగ్గర ఒక 3-4 నాతో మాట్లాడారండి. సో వాళ్ళతో నేను పర్సనల్గా ఫోన్ డిస్కషన్ కూడా చేశాను. చేసి వాళ్ళ సిచ్యువేషన్స్ అన్ని విన్న తర్వాత నాకేమనిపించిందంటే ఒక థాట్ వచ్చింది, ఒక వీడియో లాగా చేసి పెడితే బెస్ట్ కదా. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా. మీకు H1 వచ్చింది, ఎప్పుడు వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ 22లో వచ్చింది, మీరు వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు అంటే అరౌండ్ ఒక 2 years రఫ్లీ గ్యాప్. ఓకే, లిటరలీ 2.5, 3 వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు వెళ్తే ప్రాబ్లం ఏమన్నా వద్దా అంటే ఫస్ట్ థింగ్ మనం వెళ్ళటానికి ముందు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే యుఎస్లో అన్ని రకాల క్రాక్ డౌన్స్ అయితే బీభత్సంగా జరుగుతున్నాయి. అది నెంబర్ 1. ట్రంప్ రోజుకి 3,000 మందిని పంపిమని USCIS వాళ్ళకి టార్గెట్ ఇచ్చాడనమాట. సో మీరు కావాలంటే ఎక్కడైనా న్యూస్లో చెక్ చేసుకోండి, చాలా ఎకనామిక్ టైమ్స్లో వాటిలో వచ్చింది ఇది. 3,000 మెంబర్స్ని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించాలని చెప్పేసి సీరియస్గా క్రాక్ డౌన్ అయితే జరుగుతుంది. నెంబర్ 2, నిన్న మొన్న రీసెంట్గా ఒక కొలరాడోలో ఒక అటాక్ ఏదో జరిగింది. దాని తర్వాత ఇంకా వీళ్ళు చాలా సీరియస్ అయ్యారు, అసలు ఇల్లీగల్ అనేవాడు ఉండడానికి లేదు అని చెప్పేసి.